ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనశ్శాంతి, మనశ్శాంతి అని గాని మనం చూసినట్లయితే ఈ రోజుల్లో టీచర్స్, స్టూడెంట్స్ వల్ల మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఏవండీ విద్యార్థులు చదువుకునే వాళ్ళైతే ఏవండీ ఆ యొక్క విద్యను చదువుతూ ఏవండీ ఆ చదువుల వల్ల మనశ్శాంతి లేకుండా, ఏవండీ ప్రశాంతత లేకుండా ఆ చదువు, ఈ చదువు, ఈ ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్ అని మనశ్శాంతి లేకుండా ఉంటారు. పోలీసులైతే ఈ ఖైదీల వల్ల, ఏవండీ దొంగల వల్ల మరి వారి డ్యూటీ కూడా మనశ్శాంతి లేకుండా ఉంటుంది. మరి డాక్టర్లు చూసినట్లయితే ఈ పేషెంట్లు రోజు చూసి వారికి మనశ్శాంతి లేకుండా ఉంటుంది. కానీ ఈ మనశ్శాంతి అనేది ప్రతి ఒక్కరు కూడా అవసరం. కాబట్టి ఈ ఒత్తిడి వల్ల, ఈ ప్రెజర్స్ వల్ల అవన్నీ ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో అలసట చెందుతూ ఉంటారు. మన ప్రభువైన క్రీస్తు ఒక మాట చెప్పారు. లోకంలో ఉన్న సమస్త జనులారా, సమస్త జనులు భారం మోయిచున్న వాళ్ళారా, నా యొద్దకు రండి, నేను మీకు నిత్య విశ్రాంతిని అనుగ్రహిస్తానని. ప్రభువైన క్రీస్తు వారు ధనమును కానీ, ఇళ్ళు, ఆస్తులు, అంతస్తులు కానీ ఇవ్వాలని ఆయన కోరుకోలేదండి. మీకు మనశ్శాంతిని ఇవ్వడానికి కోరుకుంటున్నాడు. కాబట్టి లోకంలో ఉన్న సమస్త జనులు భారం మోయిచున్న వాళ్ళారా, ప్రభువైన క్రీస్తు యొద్దకు రండి, ఆయన మీకు శాంతిని, సమాధానం, మనశ్శాంతిని అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీకు శాంతిని ప్రసాదించును గాక.